అన్నా అన్నా మా ఫ్రెండ్స్ అందరూ కాలేజ్కి బైక్లో వస్తున్నారన్నా, నేను మాత్రం సైకిల్లో వెళ్తుంటే అందరు నన్ను అసహ్యంగా చూస్తున్నారన్నా. నువ్వు నాకు బైక్ ఇప్పి అన్నా. అరే తమ్ముడు, అసలు ప్యాసింజరే రావట్లేదురా, బాడీలే లేవురా. డబ్బులు అడ్జస్ట్ అయిన తర్వాత నేను ఇప్పిస్తాను రా నీకు బండి. అన్నా నాకు అవన్నీ తెలుదన్నా, నీతో డబ్బులు లేదంటే నన్ను అంత పెద్ద కాలేజీలో ఎందుకు చదివిస్తున్నావు? తమ్ముడు ప్లీజ్ రా, అర్థం చేసుకోరా. అన్నా నువ్వు కనుక నాకు బైక్ ఇప్పలేదంటే అసలు నేను కాలేజ్కే పోను అన్నా. నాకు అవన్నీ తెలుదునా, నువ్వేమన్నా చేసుకో, నాకు ఈవినింగ్ లోపల బైక్ కావాలి అంతే, లేదంటే నేను ఇంటికే రాను. రే పోనా? రే తమ్ముడు. అన్నా నన్ను ఎక్కడికి పిలుచుకొని పోతున్నావు అన్నా? రే తమ్ముడు, నీకు ఒక సర్ప్రైజ్ ఉంది, రారా. ఏం సర్ప్రైజ్ అన్నా? రారా, ఇక్కడ చూడరా, నీకోసం ఏం తెచ్చానో చూడి. ఇలాంటి బండి ఎవరికి కావాలన్నా? నాకు కేటీఎం బండి కావాలి. రే తమ్ముడు, నాతో ఇంత డబ్బులు రా ఉన్నింది. సర్లే ఏదో ఒకటి. రే తమ్ముడు, నన్ను అక్కడ కూడా డ్రాప్ చేయరా. నీ డకోటా ఆటో ఉంది కదా, దాంట్లోనే రాపో. నీకు బండి ఇప్పడానికి నా ఆటోని అమ్మేశాను రా. ఇప్పుడు నేను వేరే కాడ పని వెతుకోవాలరా. సారీ అన్నా, నిన్ను నేను అర్థమే చేసుకోలేదు. పర్వాలేదు తమ్ముడు. నేను చేసింది కరెక్టో కాదో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఫాలో చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి.